హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు మేనిఫెస్ట్ చేస్తుంది ఈ సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉందా? అంటే ఈ రీడింగ్ నేను చేయడానికి రీజన్ ఒకటేనండి. మీలో చాలామంది అంటే ఏదో ఒకటి జరగాలి. లైక్ ఏంటంటే ఒక కెరియర్‌లోని జాబ్ రావాలని కోరుకోవచ్చు. లేకపోతే మ్యారేజ్ అవ్వాలనుకోవచ్చు. ఆర్ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలి అనుకోవచ్చు. అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటదండి. ఆర్ చాలా కోరికలు కూడా ఉండొచ్చు. బట్ పర్టిక్యులర్‌గా ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీరు అంటే ఒకటి బలంగా అవ్వాలి అని కోరుకుంటున్నారు. అది మేనిఫెస్టేషన్ అండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరు మేనిఫెస్ట్ చేస్తుంది ఈ ఇయర్ జరగడానికి ఛాన్స్ ఉందా? లేదా? అసలు పూర్తిగా ఛాన్స్ లేదా? లేకపోతే ఈ ఇయరే ఛాన్స్ లేదా? ఏంటి పరిస్థితి? ఇలా అయితే ఒక రీడింగ్ చేస్తే మోస్ట్‌లీ మీకు క్లారిటీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ ఒకవేళ కానీ ఇయర్ జరగదు అని తెలిసినా మీరేంటంటే ఇంకా అంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. మీ మేనిఫెస్టేషన్ అనేది మీరేమైనా సరే చేంజ్ చేసుకోవాలా. ఎందుకంటే చాలా మంది మేనిఫెస్టేషన్స్ కూడా ఎలా చేస్తారంటే ఒక రాంగ్ వేలో చేస్తారండి. దానికి రీజన్ ఇంతకు ముందు నేను చాలా సార్లు చెప్పాను. బట్ రీడింగ్‌లో చెప్పే పరిస్థితి ఉంటే నేను చెప్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ అసలు చూద్దాం ఫస్ట్ యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో, అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. అసలు ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. మీరు పుట్టిన తేదీ ప్రకారం మీరైతే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరసలు ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంది ఈ ఇయర్‌లో జరగడానికి ఛాన్స్ ఉందా? అంటే మీరు ఏదైనా సరే ఒకటి జరగాలి అని కోరుకోవచ్చండి. బేసిక్‌గా అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ సంవత్సరం ఏమైనా సరే ఛాన్స్ ఉందా? అంటే ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారండి. బట్ మేనిఫెస్టేషన్ అనేదేంటంటే ఎవరైతే కరెక్ట్‌గా చేస్తారో మోస్ట్‌లీ అది జరుగుతుంది. ఈవెన్ జరగకపోయినా సరే మేబీ మేనిఫెస్టేషన్ ఏంటంటే కొంత చేంజ్ చేయాల్సుంటుంది. అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం ఫస్ట్. హ్మ్. ఇయర్ మోస్ట్‌లీ ఇది జరగడానికి ఛాన్సెస్ అయితే తక్కువున్నాయండి. ఎందుకో కానీ యూనివర్స్ ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తుందంటే ఇది రైట్ టైమ్ కాదు. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా మోస్ట్‌లీ అంటే ఈ టైంలో ఇది వర్కౌట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అంటే ఈ ఇయర్‌లో మీరేంటంటే 100% ఇది జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదండి. జరగొచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే టైం అనేది రైట్ టైమ్ కాదంట. మేబీ ఈ సిట్యుయేషన్‌లో కొన్ని బ్లాకేజెస్ ఉండొచ్చు. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయొచ్చండి. అంటే పర్టిక్యులర్‌గా కెరియర్ యాస్పెక్ట్‌లోనే మేనిఫెస్ట్ చేయాలి. లేకపోతే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే మేనిఫెస్ట్ చేయాలి. ఫినాన్సెస్ పరంగానే మేనిఫెస్ట్ చేయాలి. అలా ఏం లేదు కదా! బట్ బేసిక్‌గా మీరు ఏదైనా ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నట్టయితే ఈ ఇయర్ అయితే రైట్ టైమ్ కాదు. ఈ ఇయర్‌లోనేంటంటే పెద్దగా మీరు చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయడానికైతే లేదు. దానికి రీజన్ ఏంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మోస్ట్‌లీ మీరు అంటే ఏదో వ్యక్తులకు సంబంధించింది మేనిఫెస్ట్ చేస్తున్నారండి. అంటే ఒకటి జరగాలి అని కోరుకుంటున్నారు. అది మోస్ట్‌లీ అంటే ఫినాన్సెస్‌కి రిలేటెడ్ అయినా అవ్వాలి. లేకపోతే ఎవరైనా వ్యక్తులతో మీకు సిట్యుయేషన్స్ ఉండడం వల్ల ఆ సిట్యుయేషన్స్‌లోనే మీరేంటంటే
కొంత రిలీఫ్ దొరకాలి, లేకపోతే కొంతవరకు అంటే ఫ్రీ అవ్వాలి అని కోరుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీకు వ్యక్తులకి కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. ఆర్ ఎందుకో కానీ మీరు వ్యక్తులతో కొన్ని విషయాల్లో అగ్రీ అవ్వలేకపోతున్నారు. వాళ్ళు చేస్తుంది కానీ వాళ్ళు అంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ మీ వైబ్స్‌తో మ్యాచ్ అవ్వట్లేదని చెప్పొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతూ ఉంటారు. సో, మీ పర్సన్‌తో ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్ ఉండొచ్చు. లేకపోతే ఆహ్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు. ఆర్ పార్ట్నర్‌షిప్‌లో డిస్ప్యూట్స్ ఉండొచ్చు. ఆర్ కొలీగ్స్‌తో డిస్ప్యూట్స్ ఉండొచ్చు. ఆర్ రిలేటివ్స్‌తో డిస్ప్యూట్స్ ఉండొచ్చు. మొత్తానికేంటంటే ఇలా పర్సన్స్‌తోని కొంత డిసగ్రీ అవుతూ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నట్టున్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లోనేంటంటే మీరు ఫ్రీ అవ్వాలి అని కోరుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, మేబీ ఇది మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇది కాకపోతే ఇంకొకటేంటంటే బేసిక్‌గా మీరేంటంటే ఫినాన్సెస్ విషయంలో ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండొచ్చండి. ఫినాన్సెస్ విషయంలోనేంటంటే మీకు రావాల్సిందైనా రాలేదు. లేకపోతే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అయినా సరే మీకు వ్యక్తులు కోఆపరేట్ చేయట్లేదండి. నాకిలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఇది సెకండ్ కేసు. థర్డ్ కేస్ ఏంటంటే, మీతోనే మీరు కొన్ని విషయాల్లో అగ్రీ అవ్వలేకపోతున్నారు. మీకే కొన్ని ఏంటంటే అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీరే కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఎక్కడో కానీ మీరు చేంజ్ చేసుకుంటే కానీ థింగ్స్ ఏంటంటే కొంత ఫ్రీ అవ్వవు అనే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. బేసిక్‌గా మీరేంటంటే దానికి అగ్రీ అవ్వలేకపోతున్నారు. అది కూడా ఫ్రీగా జరగాలి అని అనుకుంటున్నారు. అంటే మీరంత కష్టపడకుండా, మీరంత ఇబ్బంది పడకుండా జరగాలి అని అనుకుంటున్నారేమో. సో, ఇది ఇంకొక కేస్ అని చెప్పొచ్చండి. నాకిలా 3 డిఫరెంట్ కేటగరీస్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి మేనిఫెస్టేషన్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ పర్సన్స్ ఉంటారండి. మల్టిపుల్ ఎనర్జీస్. సో, సిట్యుయేషన్స్ అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటది. అందరికీ ఇలాంటి సిట్యుయేషనే ఉండాలి. ఆర్ ఇలానే వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో మూవ్ అవుతున్నారు అని చెప్పడానికైతే లేదు. సో, ఇలా నాకు డిఫరెంట్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మోస్ట్‌లీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ మేనిఫెస్ట్ చెయ్యక ముందు నుంచే చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారండి. కాకపోతే మీరేంటంటే చేంజ్ అవ్వలేకపోతున్నారు. మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీకిది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు అడ్జస్ట్ అవ్వడానికి ప్రాబ్లమ్ లేదు కానీ, ఈ అడ్జస్ట్‌మెంట్ వల్ల మీ లైఫ్ ఎలా టర్న్ అయిపోతుందో, సో, అసలు చేంజ్ అనేది ఎలాంటి చేంజ్ తీసుకురావాలి? మరీ మీరు కష్టపడకుండా, లేకపోతే ఎదుటి వ్యక్తుల్ని కష్టపెట్టకుండా చేంజెస్ అనేవి వస్తే బావుంటుంది అని ఆలోచిస్తున్నారండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, అది జరగదు. యాక్చువల్‌గా ఈ ఇయర్ ఇది అంత జరగకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని యూనివర్స్ చెప్తుంది. లైక్ ఏంటంటే, జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పట్లేదండి. జరగకపోవడానికే ఛాన్స్ ఉందని చెప్తుంది. మోస్ట్‌లీ ఇది రైట్ టైమ్ కాదని కూడా చెప్తుంది. సో, ఇలా ఎందుకు చెప్తుంది అంటే ఒకటే రీజన్ అండి. మీరు ఆలోచిస్తుంది సరైనదైనా సరే, మీరు వెళ్తున్న దారి సరైన దారైనా సరే, స్టిల్ మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. మీరు స్లో డౌన్ అయ్యి థింక్ చేస్తున్నారు. మీకున్న ఎబిలిటీస్‌ని మొత్తం యూజ్ చేస్తున్నారు. సో, బేసిక్‌గా కరెక్టే అంతా కూడా. కానీ ఈ టైం అనేది అలా వర్కౌట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, ఓన్లీ ఇది మీ ఎండ్ నుంచి మాత్రమే అంటే చెయ్యాలి, లేకపోతే ఇలానే జరగాలి అనుకోని ఎక్కడో డెస్పరేషన్ ఉంది కానీ, ఆపోజిట్ సైడ్‌లో పర్సన్స్ రెడీగా లేరండి. ఆపోజిట్ సైడ్‌లో సిట్యుయేషన్స్ అంత ఫేవరబుల్‌గా లేవు. సో, దానివల్ల కూడా ఇది జరగట్లేదని నాకైతే అనిపిస్తుంది. సో, వచ్చే రోజుల్లో కూడా మీరు ఈ సిట్యుయేషన్‌లో అంటే ఇంకొంత చేంజెస్ చెయ్యాలి. లేకపోతే మీరు ఇంకొంత ట్రై చేయాలి అని చేస్తున్నప్పుడు సిట్యుయేషన్స్ మరికొంచెం కేయోటిక్‌గా చేంజ్ అయిపోతాయండి. ఆ టైంలో మీకేమనిపిస్తదంటే మీరింత మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇది అవ్వాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటున్నారు. సో, దీనికోసం మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీరు ఇబ్బంది పడకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా మీకెంత వరకు ఛాన్స్ ఉందో అంతవరకు మీరు ఛాన్స్ తీసుకొని చేయడానికి చాలా శ్రమిస్తున్నారు. అంటే మెంటల్‌గా కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. అన్ని రకాలుగా కన్సిడరేట్‌గా ఉంటున్నారు. అయినా సరే ఇదెందుకు రోజు రోజుకి ఛాలెంజింగ్‌గా అయిపోతుంది. ఇంకా ఎందుకు కాంప్లికేటెడ్‌గా ఉంది అని మీకు అనిపిస్తుంటదండి. సో, ఇది ఇక్కడితో విడిచిపెట్టడం మంచిదా? ఇంకా ఇది మనం హ్యాండిల్ చేయలేమేమో. సో, ఏం చెయ్యాలి అనుకోని ఇలా 2 మైండ్స్‌తో థింక్ చేసే సిట్యుయేషన్ కూడా ఉంటుందండి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇలానే జరగాలి. ఇదే జరగాలి. సో, నేనిలానే చేస్తాను. ఇవి ఉండకూడదండి. ఇలానే జరగాలి అనేది ఫస్ట్ విడిచిపెట్టేయాలి. అది డెస్పరేషన్ అన్నమాట. మీకున్న ఇన్‌సెక్యూరిటీ నుంచి క్రియేట్ అవుతుంది. సో, అలా అనుకుంటే అసలు ఈ సిట్యుయేషనే జరగదు. ఇది నేను 100% చెప్పగలను. ఇది ఈ ఇయరే కాదు. నెక్స్ట్ ఇయర్ మీరు ట్రై చేసుకున్నా అప్పుడు కూడా యూనివర్స్ ఏంటంటే రైట్ టైమ్ కాదనే చెప్తది. రైట్ టైమేనండి. కాకపోతే మీరు రైట్ వేలో వెళ్ళనప్పుడు అండ్ వ్యక్తులు కూడా మీకు కోఆపరేట్ చేయనప్పుడు మోస్ట్‌లీ అది రైట్ టైమ్ అవ్వదు.
రైట్ టైం కాదు అని చెప్పడానికి రీజన్ ఇక్కడ ఒకటేనండి. వ్యక్తులు రెడీగా లేరు. ప్లస్ మీరు కూడా ఏంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు కానీ, మీరు బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నారు. వ్యక్తులు బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నారు. అది ఓకే. మీ నేచర్ అది. సో, అది మంచితనం అని నేనైతే అనుకుంటాను. మిమ్మల్ని నేను నెగెటివ్‌గా అనుకోను. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు మంచి జరగాలి, వ్యక్తులకి మంచి జరగాలంటే ఈ సిట్యుయేషన్‌లో అలా జరగదు. ఇది కార్మిక్ అండి. సో, బేసిక్‌గా ఇక్కడ మీకు మంచి జరగాలి, లేకపోతే ఇలానే జరగాలి, లేకపోతే థింగ్స్ ఇలా వర్కౌట్ అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు. లేకపోతే మీకు కావాల్సింది ఇదే, లేకపోతే మీరు ఇదే చెయ్యాలి. అవేమీ వద్దండి. ఎందుకంటే మీరు ఇంత స్ట్రెస్ తీసుకొని సరైన దారిలో వెళ్తున్నప్పటికీ కూడా ఇలా ఆలోచిస్తే మాత్రం ఇది జరగదు. మీ ఆలోచన విధానం మారాలండి. మేనిఫెస్ట్ చేసే వే కూడా చేంజ్ అవ్వాలి. అయితే ఇక్కడ మేనిఫెస్ట్ చేసే వే ఏ విధంగా చేంజ్ అవ్వాలంటే, యూనివర్స్ నాకేమిచ్చినా నేను సిద్ధమే. నా వైపు నుంచి నేను కరెక్ట్‌గా అన్ని ప్రయత్నాలు చేస్తాను. మంచి జరగడానికే నేను ప్రయత్నాలు చేస్తున్నాను. సో, మోస్ట్‌లీ నేనిక్కడ ఏదైతే డిజర్వ్ చేస్తానో అదే నాకు యూనివర్స్ ఇస్తుంది. బట్ డెఫినిట్‌గా నేనేంటంటే కరెక్ట్‌గా ఉంటున్నాను, కరెక్ట్‌గానే చెయ్యాలి అని ఆలోచించి ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి, అట్‌లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే యూనివర్స్ నాకు జస్టిస్ చేయిస్తే సరిపోతుంది అని మాత్రమే మీరు అనుకోవాలండి ఈ సిట్యుయేషన్‌లో. ఇంతకు మించి మీరు ఎక్కువ ఆలోచించి నాకిదే కావాలి, నాకిలానే జరగాలి, సో నాకెందుకిలా జరగట్లేదు, ఇలా జరగకపోతే నేనేం చెయ్యాలి, సో బేసిక్‌గా నా ప్లాన్‌ని చేంజ్ చేసుకోవాలా, అంటే మీరు వచ్చే రోజుల్లో ఎలా రియాక్ట్ అవుతారంటే కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారండి. ఎందుకంటే మీకు స్లోగా ఇది ఇంకా ఇంకా లాగ్ అవుతుండడం అనేది మీరు ఫీల్ అవుతుంటారు. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తాయి. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. మీరేంటంటే ఇక్కడ ఎవరికీ బ్యాడ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ మీ వరకు మీరు మంచి జరగడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా అని చెప్పి మీరు కష్టపడిపోయి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని, మిమ్మల్ని మీరు అంటే అంత టైట్ స్పాట్‌లో పెట్టుకోవాలనుకోవట్లేదండి ఈ సిట్యుయేషన్ కోసం. ఎందుకంటే మీకు మీరు ఆ రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు. మీ డిగ్నిటీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, యూనివర్స్ అది అప్రిషియేట్ చేస్తుంది నిజానికి. మీ అప్రోచ్ బావుంది. కానీ టైం అనేది మీ వైపు లేదండి. సెకండ్ థింగ్ ఏంటంటే పర్సన్స్ కూడా మీరు అనుకున్నంత కోఆపరేటివ్‌గా లేరు ఆర్ మీలాగా వాళ్ళు ఆలోచించట్లేదని చెప్పొచ్చు. మేబీ మీరేంటంటే మంచిగా ఆలోచిస్తున్నారేమో. బట్ వాళ్ళలో ఆ మంచి లేదు. సో, అందుకే ఇది ఆబ్వియస్‌గా ఇలా కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. సో, ఇక్కడేంటంటే మీరే లెసన్ నేర్చుకుంటారేమో, మీరే కష్టపడతారేమో అనుకోవద్దండి. ఇక్కడ వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కూడా లెసన్ నేర్చుకుంటారు. సిట్యుయేషన్ ఒకవేళ అంటే పర్టిక్యులర్‌గా వ్యక్తుల కోసం కాదు. ఫినాన్సెస్ లేకపోతే కెరియర్ యాస్పెక్ట్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. సో, ఆ ప్రాబ్లమ్ అయినా సరే ఇది ఎలా సాల్వ్ అవుతుందంటే నాకిదే కావాలి. నేను ఇలానే చేస్తాను. సో, నేను గతంలో ఇదే కోరుకున్నాను. అవన్నీ వద్దండి. మేబీ మీ ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు వచ్చే రోజుల్లో. మీ ఆలోచన విధానంలోనేంటంటే ఎలాంటి మార్పులొస్తాయంటే మీరే కన్‌ఫ్యూజన్‌లో పడతారు. అంటే అనవసరంగా నేను చాలా రోజుల నుంచి ఇది ట్రై చేస్తున్నానా? ఇది వర్కౌట్ అవ్వట్లేదు కదా! డ్రాప్ అయిపోవడం బెస్టా? నా మేనిఫెస్టేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదా అని మీకనిపిస్తది. బట్ ఆ టైంలో కూడా అంటే నాకిది కావాలి అనుకోని మీరు ప్రయత్నాలు చేయొచ్చు. బట్ ఇదే కావాలి, ఇలానే ఉండాలంటే చెప్పలేమండి. సో, మోస్ట్‌లీ ఈ ఇయర్ అయితే మాత్రం మీరు అనుకుంటుంది జరగదు. బట్ నెక్స్ట్ ఇయర్ జరగడానికి ఛాన్స్ ఉంది. లేదు అని చెప్పను. అస్సలు జరగదని యూనివర్స్ ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఈ టైం అనేది రైట్ టైం కాదు. ఈ ఇయర్ ఏంటంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఇది వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఇఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు కూడా మీలానే థింక్ చేయాలి. మీరైతే మంచిగానే థింక్ చేస్తున్నారు. బట్ వాళ్ళలో అది లేనప్పుడు అది వర్కౌట్ అవ్వదండి అంతే. సో, వాళ్ళు కూడా చేంజ్ అయ్యే పరిస్థితి రావాలి. కానీ మీరేంటంటే డెస్పరేట్‌గా ఉండకూడదండి. నాకిదే కావాలి. నేను ఇలానే చెయ్యాలి ఆర్ ఇక్కడ మీరు ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకోవడం, జెలసీ పెంచుకోవడం లేకపోతే ఎందుకో కానీ మీలో ఉన్న ఆ డార్క్ సైడ్ బయటికి తీయడం లాంటివి చేయకూడదు. ఓకే. ఈ ఫేజ్‌లో మేబీ యూనివర్స్ నాకు ఇంతవరకే చేస్తుందేమో. నేను ఈ ఫేజ్‌లో ఏం చేయలేనేమో. పోన్లే అట్‌లీస్ట్ సమ్ డే నేను కరెక్ట్‌గా ఉన్నాను కాబట్టి, నేను కరెక్ట్‌గా ప్రయత్నాలు చేశాను కాబట్టి, నాకు మంచి చేస్తే చాలు. నేను డిజర్వ్ చేసేది నా దగ్గరికి వస్తే చాలు అన్నట్టుగా మీరు ఆలోచించినప్పుడు రైట్ టైమ్‌లో, రైట్ వేలో ఇది మీ దగ్గరకొస్తుంది. కేవలం మీ ఆలోచన విధానం అనేదేంటంటే మంచిగానే ఆలోచిస్తున్నారు కానీ, అన్నీ కంఫర్టబుల్‌గా జరిగిపోవాలనుకుంటున్నారు. సో, అన్నీ కంఫర్టబుల్‌గా జరగాలనుకోవద్దు. మీరేదైతే డిజర్వ్ చేస్తారో అది మాత్రం మీ దగ్గరికి రావాలని అనుకోండి. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేమి గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. నేను చెప్పిందే కరెక్ట్ అండి. మీరేంటంటే ఎక్కడో కానీ స్టబ్బర్న్‌గా ఉన్నారు. అంటే
చేంజ్ చేసుకోలేకపోతున్నారు. నాకు ఇది ఇలానే కావాలి, ఈ వేలోనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో దీనికోసం నేను కష్టపడతాను, అయినా సరే నాకు అలానే రావాలి అని మీరు కోరుకుంటున్నారు. బట్ అదేంటంటే జరగట్లేదండి. జరుగుతున్నట్టే జరుగుతుంది కానీ మళ్ళీ ల్యాగ్ అవ్వడం, మళ్ళీ కూడా రిపీటెడ్‌గా మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఈ విధంగా పెట్టుకొని వెళ్తున్నా, మీరు కష్టపడుతున్నారు కాబట్టి అంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ ఏంటంటే చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. కష్టపడడం వేరు, చేంజ్ అవ్వడం వేరండి. సో మీరేంటంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు. బట్ చేంజ్ అవ్వడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటే, ఆ చేంజ్ అనేది మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేసేస్తుందో, మీరెలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసేస్తారో, ఇలాంటి భయమండి. సో మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు పోనీ. మీరు అంటే అంత ఇబ్బంది పడుతున్నప్పుడు అంత మరీ అవసరం లేదు. ఈవెన్ వ్యక్తులు కానీ, సిట్యుయేషన్స్ కానీ మీకు కోఆపరేట్ చేసే వేలో లేవు. సో మీరేంటంటే మిమ్మల్ని మీరు ఇక్కడ ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అలా అని చెప్పి ఔట్‌కమ్ ఇదే రావాలి అని కూడా అనుకోకూడదండి. ఇది బేసిక్‌గా మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. మోస్ట్‌లీ నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు ఎప్పుడైతే నాకిదే కావాలి, నాకిది దొరకట్లేదు, సో నేను సఫర్ అవుతున్నాను, లేకపోతే వచ్చే రోజుల్లో కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి, వచ్చే రోజుల్లో కూడా మీకిలాంటి ఆలోచనలు ఇంకా ఎక్కువైపోతాయి. సో ఆ టైంలో మీరేంటంటే గివ్ అప్ చేసేయాల్సిన అవసరం లేదండి. ఆ టైంలో మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా బ్యాక్ ఔట్ అవ్వొద్దండి. బ్యాక్ ఔట్ అయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. కేవలం ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎంతవరకు ఏదైతే చేయగలరో అది చెయ్యండి. బట్ దీని నుంచి నాకిదే కావాలి, ఇలానే ఉండాలంటే కుదరదు. సో, అలాంటివి మాత్రం పెట్టుకోవద్దు. అలా మీరెప్పుడైతే ఉంటారో ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా థింగ్స్ డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయండి. అది కూడా మీ ఫేవర్‌లో. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఈ ఇయర్ మాత్రం ఇలానే ఉంటుంది. బట్ నెక్స్ట్ ఇయర్ మేబీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవ్వచ్చు. మేనిఫెస్టేషన్ చేసిన దగ్గర కూడా చెప్పినట్టుగా చెయ్యండి. సో దట్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మేనిఫెస్టేషన్ అంటే స్పెసిఫిక్‌గా పేపర్‌ల మీద రాసేయడం, బే లీఫ్ మీద రాసేయడం అది కాదండి. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. మేనిఫెస్టేషన్ అంటే జస్ట్ మీరు ఏది డిజర్వ్ చేస్తారో అది మీ దగ్గరకి రావాలి అనుకోవాలి అంతే. మీరు కోరుకోవచ్చు ఇది జరగాలి అని. బట్ అది జరగకపోయినా అట్‌లీస్ట్ అందులో మీకు మంచి జరగాలి అని మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరిప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంది ఈ సంవత్సరంలో ఏమైనా జరగడానికి ఛాన్స్ ఉందా? లేకపోతే అసలు జరగదా? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో మీరేదైనా ఒకటి బలంగా కోరుకుంటారు కదండీ! సో అది ఏమైనా ఈ సంవత్సరంలో జరుగుతుందా లేదా? ఎందుకంటే మీలో చాలా మందికి అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలీదు. అందుకే నేనేంటంటే కొంచెం మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్పాను. సో చూద్దాం. హ్మ్. మీరు అనుకున్నదైతే జరగదండి. మోస్ట్‌లీ ఈ ఇయర్ అయితే జరగడానికి ఛాన్సెస్ లేవు. అసలు ఈ ఇయరే జరగదా? పూర్తిగా జరగదా? అనేదేంటంటే ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఆన్సర్ నో అనేది ఎలాంటి ఆన్సర్ అంటే స్ట్రెయిట్‌గా ఆన్సర్ లాంటిదండి. అలా అని చెప్పి మీరున్న సిట్యుయేషన్‌కి ఈ ఇయర్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా జరగదు. అదైతే నేను చెప్పగలను. అంటే ఈ కార్డ్ ప్రకారం అయితే మాత్రం ఈ సంవత్సరంలో అస్సలు జరగదు. బట్ ఇది అస్సలే జరగదా, పూర్తిగా జరగదా అనేది మనం కార్డ్స్ మిగతావి చూస్తే తప్ప మనకు తెలీదు. సో, అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? దానికి రీజన్ ఏంటి? అంటే మీ వైపు నుంచి ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో హ్యాపీ ఎండింగ్ కోరుకున్నారండి. మీరు అనుకున్నది అయితే ఒక గుడ్ వేలో ఉంది మీ విష్ అని చెప్పొచ్చు. అంటే ఒక పర్సన్‌తో రిలేషన్‌షిప్ అయినా వర్కౌట్ అవ్వాలనుకున్నారు. ఆర్ మ్యారేజ్ అయినా అవ్వాలనుకున్నారు. ఆర్ జాబ్ రావాలనుకున్నారు. ఫినాన్సెస్ బెటర్ అవ్వాలనుకున్నారు. ఇలా ఏదో కానీ ఒక విష్ అండి. ఇదేంటంటే గోల్ అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి మీరు ఇలా ఏదో కానీ కోరుకున్నారు మీ లైఫ్‌లో. చాలా గుడ్ వేలో జరగాలి. ఇది జరిగితే డెఫినిట్‌గా మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటారు అని బిలీవ్ చేశారు. కాకపోతే మీరు ఇది ఎంత జరగాలని కోరుకున్నారో అంత రివర్స్‌లో జరిగిందండి. ఆర్ ఇంకా జరుగుతుంది.
మీరేంటంటే ఇది అట్రాక్ట్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్న ప్రతిసారి కూడా ఇది మీకు దూరం అవుతుంది. ప్లస్ మీకింక హోప్ లేదు. మీకింక థింగ్స్ వర్కౌట్ అవ్వవు అనేలాగా సైన్స్ ఇస్తుందనమాట. సో, దీనివల్ల బేసిక్‌గా మీరేంటంటే ఎక్కడో కానీ డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. అవ్వాలి అనే కోరికైతే బలంగా ఉంది. కానీ అవ్వడానికి మీకేంటంటే దారి కనిపించట్లేదు. అలా అని చెప్పి ఏదైనా ప్రయత్నాలు చేద్దామన్నా సరే రివర్స్‌లో అవుతుంది కాబట్టి మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి సిట్యుయేషన్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి మీరు భయపడుతున్నారండి. ఇంకా రివర్స్‌లో ఏమైనా జరిగితే దానివల్ల మీకేమైనా డ్యామేజ్ జరుగుతుందేమో! ఇంకా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారేమో! అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరేంటంటే పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారండి. పెళ్లవ్వాలని కోరుకుంటున్నారు. సో, దీనికోసం ఆబ్వియస్‌గా మ్యాచెస్ చూస్తుంటారు. సో, ఈ మ్యాచెస్ చూసినప్పుడు మీకేమనిపిస్తది? ఎవరైనా పర్సనొస్తే మోస్ట్‌లీ వీళ్ళు మీకు వర్కౌట్ అవ్వచ్చు. వీళ్ళతో పెళ్లవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు అని మీరు అనుకుంటుంటారు. సో, అది చాలా కామనే. బట్ ఆ పర్సన్‌తో కొంత ట్రావెల్ అయిన తర్వాత మీకు అంటే మేబీ వాళ్ళు డౌరీ డిమాండ్ చేయడం కానీ, వాళ్ళేంటంటే కొంత కంట్రోలింగ్ టైప్‌లో ఉండడం కానీ, వాళ్ళు రిజెక్ట్ చేయడం కానీ, అది చేస్తూ ఉండొచ్చు. అంటే ఆ పర్సన్‌తో కొంత ట్రావెల్ అయిన తర్వాత ఇలాంటి డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు అది మీకు చాలా అప్‌సెట్టింగ్‌గా ఉంటదండి. మీరు కూడా అది ఎక్స్‌పెక్ట్ చేయరు. అంటే ఎందుకంటే ఇప్పుడు వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వకపోతే థింగ్స్ అనేవి ముందు నుంచే ఇలా ఉంటే వాళ్ళు ముందే చెప్పుకోవాలి. రిక్వైర్మెంట్ ఇదుంది. మాకు ఇలానే కావాలి అని చెప్పుకోవాలి. బట్ వాళ్ళు చెప్పకుండా ఇలా చేస్తే ఏంటర్థం? మీరు బ్యాడ్ అనా? వాళ్ళు బ్యాడ్ అనా? ఎందుకంటే వాళ్ళు మీకు రీజన్ కూడా చెప్పట్లేదు. ఇఫ్ వాళ్ళు ఫస్ట్ డౌరీ డిమాండ్ చేశారనుకోండి. మీరు ఇవ్వలేరు అని చెప్పారనుకోండి. సో, వాళ్ళు క్యాన్సెల్ చేసేస్తే మేబీ మీకెంతో కొంత క్లారిటీ ఉండొచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఇదే కదా! అందుకే అలా జరుగుతుందేమో అని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇది మనీ ప్రాబ్లమ్ కాదు. వాళ్ళేంటంటే ఇంకెక్కడో మ్యాచ్ చూసుకున్నారు. ఇంకొక పర్సన్ ఎవరో బాగా కనెక్ట్ అయ్యారు. సో, వద్దనేసారు. ఇది మీకెలా అనిపిస్తది? బీట్రేయల్ లాగా అనిపిస్తది కదా! ఎందుకంటే మీతో కూడా ట్రావెల్ అయ్యారు. వాళ్ళతోనే ట్రావెల్ అయ్యారు. మీతో అట్‌లీస్ట్ మాట చెప్పాలి కదా! సో, ఇది పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తది. అంటే మీరు ఎంత పెళ్లి కావాలి అని కోరుకుంటుంటే మీకిలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఎదురవుతున్నప్పుడు ఏమనిపిస్తది? మీకిలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతున్నప్పుడు ఏమనిపిస్తది? ఓకే. అంటే ఎంత నేను పెళ్లి కావాలనుకుంటే అంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నాను. నాకే ఎందుకిలా అవుతుంది అని మీరు అనుకుంటారు కదా! సో, ఆబ్వియస్‌గా మీకేమనిపిస్తది? ఈవెన్ మ్యాచెస్ అనేవి ఫర్దర్‌గా వస్తున్నా సరే ఇంట్రెస్ట్ ఉండదు. చేసుకోవాలి అనే ఫీలింగ్ రాదు. మోస్ట్‌లీ ఇంకా ఇది జరగదేమో అని అనిపిస్తది. అలా అని చెప్పి పెళ్లి అవ్వదు అని కాదు. అవుతదండి. ఆ టైం వచ్చినప్పుడు. బట్ మీరేంటంటే మ్యాచెస్ చూసుకుంటున్నప్పుడు ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని ఫేస్ చేస్తున్నప్పుడు నాకెందుకిలా జరుగుతుంది? అసలు పెళ్లనేది జరుగుతదా లేదా? ఇలా అనుకునే బదులు, ఇలాంటి వ్యక్తుల క్యారెక్టర్స్ అనేవి వాళ్ళ సిట్యుయేషన్స్ అనేవి ముందే తెలిసాయి కాబట్టి, మీరు సేఫ్ అని ఫీల్ అయితే, మీరు హ్యాపీయెస్ట్ పర్సనే కదా! అందులో కూడా పాజిటివిటీ వెతుక్కుంటే, ఖచ్చితంగా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి పాజిటివ్‌గానే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. బట్ ఒక దగ్గర ఫెయిల్యూర్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేశారని ఇంకా లైఫ్ అంతా అదే అనుకుంటే, అక్కడే ఆగిపోతుంది. సో, మోస్ట్‌లీ ఇక్కడ నో అనే కార్డ్ ఎందుకొచ్చిందంటే, మీరే రెడీగా లేరు. మీరు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. మనసులో బలంగా అనుకుంటున్నారు. మేనిఫెస్టేషన్ అంటే ఏంటో కాదండి. మనం మనసులో ఏదైతే చాలా బలంగా కోరుకుంటామో, అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవుతుందనమాట. ఓకే. మనకిదే కావాలి, ఇదే కావాలి, ఇలానే జరగాలి అనుకుంటుంటే అది స్టోర్ అవుతుంది. కాకపోతే అలా ఓకే. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఇంక జరగదేమో, ఇంక ఇంతేనేమో అనే ఒక మాట అనేస్తే ఈవెన్ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇదంతా స్టోర్ అయినా సరే స్టిల్ సెల్ఫ్ డౌట్ వల్ల యూనివర్స్‌కి మీ నుంచి ఆ సెల్ఫ్ డౌట్ రిలేటెడ్ వైబ్రేషన్స్ అనేవి వెళ్తాయండి. సో, ఆటోమేటిక్‌గా మీ మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ మీకు జరుగుతుందదే. అంటే యాక్చువల్‌గా థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. బట్ అవి మరికొంచెం రివర్స్ అవ్వడం, మరికొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండడం వల్ల మీరు ఏది డిసైడ్ చేసుకోవట్లేదు. మీరే సైలెంట్ అయిపోతున్నారు. మీరే అంటే ఇదంతా నా వల్ల కాదు. నేను ఓడిపోయాను. ఇంక నేను హ్యాండిల్ చేయలేను అనుకోని స్లో డౌన్ అయిపోతున్నారు. ఎలా అయితే అలా అయ్యింది. మరి నాకు నమ్మకం లేదు. ఇది ఇంతే అని మీరు స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ కార్డ్స్ నుంచి అలాంటి ఒక ఎనర్జీ వస్తుంది. ఛాలెంజింగ్‌గా అనిపిస్తుందండి. హోప్ లేదండి. అన్ని కార్డ్స్ సిమిలర్ మెసేజెస్ ఛానెల్ అయ్యేలా చేస్తున్నాయి. సో, డెఫినిట్‌గా ఇక్కడేంటంటే
మీ మైండ్ సెట్ని మీరు చేంజ్ చేసుకోవాలండి. ఇదేంటంటే ఈ సంవత్సరమే జరగదు, బట్ డెఫినెట్గా వచ్చే సంవత్సరం ఈ రోజులకి ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు ఎంత పెద్దది కోరుకుంటున్నా సరే ఇది జరుగుతుంది. అయితే రివర్స్‌లో జరుగుతుంది కదండీ! మరి మేము ఎలా అనుకుంటాం అలా జరుగుతది అని అంటే, టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైం రానిది మీరు ఎంత చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వదు. బట్ ఆ టైం వచ్చిన తర్వాత మిమ్మల్ని కానీ, ఆ సిట్యుయేషన్‌ని కానీ ఎవరు స్టాప్ చేయలేరు. ఇద్దరు వ్యక్తులు కలిసుండాలి అనేది డెస్టినీ అనుకోండి. ఆ డెస్టినీని ఎవరు స్టాప్ చేయలేరండి. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలి అనేదే డెస్టినీ అయితే అదే జరుగుతుంది. ఎంతమంది వాళ్ళని కలపాలని చూసినా సరే మరి కలవరండి. సేమ్ అంటే మీ లైఫ్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు లైట్‌ని చూడలేకపోయినా, మీరు కోరుకుంటుంది జరగకుండా ఇంకేదో జరుగుతున్నా అది జరగదు అని కాదు. అది టైం కాదు. టైం కానంత మాత్రాన మీరది కోరుకోకూడదు అనేం లేదు. అది మీరు కోరుకుంటున్నంత కాలం జరగడానికే మూవ్‌మెంట్ ఉంటది. కాకపోతే ఆ సిట్యుయేషన్స్ మీకలా అనిపిస్తుంటాయి. అంటే మోస్ట్‌లీ అవ్వదేమో అని. బట్ వన్స్ మీరు స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు, మీ విల్ పవర్ అలానే ఉన్నప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. దాన్ని ఎవరు స్టాప్ చేయలేరు. మీ కార్డ్స్‌లో నాకు కనిపిస్తుంది అదేనండి. నో అని ఇక్కడ యూనివర్స్ చెప్పిందంటే పూర్తిగా అవ్వదు అని కాదు. ఇది అవుతుంది. స్ట్రాంగ్‌గా అవుతుంది. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అవుతుంది. మోస్ట్‌లీ ఇది ఈ ఇయర్ కూడా అవ్వదని చెప్పడానికి లేదండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీ అనేది మూవ్‌మెంట్ ఉంది. కానీ మీకే హోప్ లేదు. మీరేంటంటే ఇంక అవ్వదు అనుకోని ఫిక్స్ అయిపోయారు. ఆర్ ఇంక ఇంతే ఇలానే ఉంటుందనుకోని మీకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్టక్ అయిపోయారండి. సో మీరు చేంజ్ అయ్యి మీ ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకొని అవుతుంది. ఆ టైం రాలేదంతే. అందుకే ఇలా అవుతుంది. బట్ డెఫినిట్‌గా టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. టైం అనేది వస్తుంది. నేను వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి మైండ్‌సెట్ మీకుండాలండి. ఇలా ఉంటే ఇది ఎంత పెద్దదైనా సరే వర్కౌట్ అవుతుంది. అదే మీ కార్డ్స్‌లో నాకు కనిపిస్తుంది. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ప్లాన్ చేశారు. మీ వైపు నుంచి కొంత ట్రై చేశారు. బట్ మీరు కూడా ఏంటంటే, మీ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకోలేదండి. ఎక్కడో కానీ చేంజెస్ అనేవి మీ ఎండ్ నుంచి రావాలి. బట్ ఆ చేంజెస్ అయితే మాత్రం మీరు చేసుకోలేదు. యాక్చువల్‌గా ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఫస్ట్ కార్డ్ సెట్‌లో కూడా నాకు కనిపించింది. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే, ఇఫ్ మీరు కంఫర్ట్ జోన్‌లోనే ఉండి, థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టే జరగాలి అనుకుంటే, ఇది కొంత కష్టమండి. మీరేంటంటే చేంజ్ అవ్వాలి. కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఒకటి కావాలి అనుకున్నప్పుడు టిల్ ద ఎండ్ ఫైట్ చేయాలండి. ఒకవేళ మనం అలా ఫైట్ చేయలేం. ఇది ఇంతే ఇంకా లైఫ్ ఇలానే ఉంటుంది. సో, ఇది ఇలా యూనివర్స్‌కే విడిచిపెట్టేద్దాం, దేవుడికే విడిచిపెట్టేద్దాం అంటే, దేవుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తారండి. అదైతే నేను చెప్పగలను. దానికి రీజన్ ఏంటంటే, మీకుండాలి ఆ డిటర్మినేషను. ఇది మీకు కావాలా? దేవుడికి కావాలా? సో, ఇది మీరు ఆలోచించాలండి. మీరు అనుకుంటుంది అవ్వట్లేదు ఓకే. బట్ ప్రతిసారి జరగదు అనుకోవడానికి లేదండి. ఖచ్చితంగా జరుగుతుంది. టైం కూడా ఇంపార్టెంట్ కదా! సో, మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్‌లోని మీకెంత వరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ఛాన్సెస్ తీసుకోండి. రివర్స్‌లో జరుగుతుంది. డేంజర్‌లో ఉంటాము. లేకపోతే ఇది ఇంకా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. మీరు ప్రాబ్లమ్ అనుకుంటే ప్రాబ్లమే. రిస్క్ అనుకుంటే రిస్కే. బట్ రిస్క్‌ని కూడా ఫేస్ చేస్తాం. అన్నింటిని ఓవర్‌కమ్ చేస్తాం. ఎందుకంటే మాకు ఇది కావాలి. ఇంత కాన్ఫిడెంట్‌గా మేము ట్రై చేయాలనుకుంటున్నాం అనుకోని మీరేంటంటే ఫైట్ చేయాలండి. డెఫినిట్‌గా మీరు ఫైట్ చేసిన తర్వాత, మీరు స్టాండ్ తీసుకున్న తర్వాత, ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ మీరనుకున్నట్టు వర్కౌట్ అవుతది. దీనికి నేనింత స్ట్రాంగ్‌గా కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీ అనేది ఫైర్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. అంటే అంత ప్యాషనేట్‌గా ఇది మీరు కావాలి అనుకోవాలి. మీ హార్ట్ ఏంటంటే ఫైర్‌తో ఇగ్నైట్ అవ్వాలండి. మీరు ఎలా ఉన్నారు? వాటర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నట్టున్నారు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఎందుకంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఇది ఇంతే. ఫేటే అలా ఉంది. దీనికి ఎవరేం చేయలేరు. అంటే ఒరిజినల్‌గా మీరది కాదు. కానీ సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని అలా డౌన్ చేసేసాయి. సో, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ ఫైర్ ఎనర్జీని క్యారీ చేస్తారో, ప్యాషన్‌తో మీ హార్ట్‌ని మీరు ఫాలో చేస్తారో, ఖచ్చితంగా ఇది జరుగుతుందండి. అదైతే నేను చెప్పగలను. థింగ్స్ అనేవి సెటిల్ అవుతాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫేజ్ ఇలా ఉన్నా సరే, ఇంకా ఇంకా రివర్స్‌లో కొన్ని జరుగుతున్నా, టైమ్ బీయింగ్ అలానే ఉంటది. ఏం కాదు, అవుతది అనే మీరుండాలండి. అలా అనుకుంటేనే ఇది వర్కౌట్ అవుతది. మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తున్నారో నాకు తెలీదు కానీ,
మీరు చేసిన మేనిఫెస్టేషన్ అంటే ఏదైనా సరే, ఎంత పెద్దదైనా సరే జరుగుతుంది అంతే. సో, ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ చేస్తుంది ఇయర్ జరుగుతుందా లేదా? అసలు ఒరిజినల్‌గా ఇది జరుగుతుందా లేదా? మేనిఫెస్టేషన్ అంటే మీకు తెలిసే ఉంటుందండి. మీరు ఏదైనా ఒకటి బలంగా కోరుకుంటారు కదా! జరగాలి అని చెప్పి. మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ అవ్వచ్చు. సో, అసలు అదే ఇప్పుడు మీరు అంత స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేస్తుంటే, దీనికి యూనివర్స్ మీకేం సమాధానం చెప్తుందనేది చూద్దాం ఫస్ట్. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. సో, ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయాలి అనే దానికంటే కూడా, మీ ఇంట్యూషన్ అసలేం చెప్తుంది? ఇప్పుడు మీరు సపోజ్ జాబ్ కోసం కోరుకుంటున్నారండి. చాలా బలంగా ఇది నాకు రావాలి, ఇది వర్కౌట్ అవ్వాలి, ఎలా అయినా సరే నేను జాబ్ తెచ్చుకోవాలి, ఈ ఇయర్‌లోనే ఇది జరగాలి అని మీరు అనుకుంటున్నారండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఒక సిట్యుయేషన్ గురించి. సో, ఇలా మీరు అనుకుంటున్నప్పుడు, మీ మనసు ఏం చెప్తుంది? ఇయర్ వస్తుందని చెప్తుందా? రాదని చెప్తుందా? పోనీ మనసు కాదు, మీరేం సెన్స్ చేస్తున్నారు? పాజిటివ్‌గా అనిపిస్తుందా? నెగెటివ్‌గా అనిపిస్తుందా? సో, ఇదే మీ ఆన్సర్. యూనివర్స్ ఈ విధంగానే మీకు ఆన్సర్ చెప్పాలనుకుంటుంది. ఇయర్ ఒస్తది అని మీకు ఎక్కడో పాజిటివ్‌గా అనిపిస్తుంది. మీ మనసు చాలా స్ట్రాంగ్‌గా చెప్తుందంటే అదే నిజం. ఇయర్ రాదు. ఎందుకో కానీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయని మీకెక్కడో నెగెటివ్‌గా అనిపిస్తుంటే మోస్ట్‌లీ ఇయర్ రాదు. బట్ ఒరిజినల్‌గా యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి అసలు ఏం చెప్తుంది? అసలు మీ మేనిఫెస్టేషన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మోస్ట్‌లీ మీ మనసు రాదని చెప్తుందండి. వస్తుంది అని చెప్పేదానికంటే. బట్ ఒరిజినల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు చాలా ప్రయత్నాలు చేశారండి గతంలో కూడా. మీరేమి సైలెంట్‌గా ఉన్నారు. మీ వైపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదు. అదేం కనిపించట్లేదు. ఈవెన్ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, చాలా ఇమ్మెచ్యూర్‌గా, చాలా చైల్డిష్‌గా కూడా చేశారండి. అదెలా అంటే ఒకటి ట్రై చేస్తూనే ఇంకొకటి ట్రై చేయడం. ఒక ఇంటర్వ్యూకి వెళ్తూనే మళ్ళీ ఇంకొక ప్లాన్ చేసుకోవడం. అంటే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఒక సిట్యుయేషన్ ఒక వేలో హ్యాండిల్ చేయాల్సుంది. ఒక సిట్యుయేషన్‌లోని థింగ్స్ అనేవి ఈ వేలోనే ముందుకు వెళ్తే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని మీకు కొంత తెలుసు. బట్ స్టిల్ మీరిక్కడ ఏం చేశారంటే, ఆ ఒక్క ప్యాటర్న్‌కే సెటిల్ అవ్వలేదండి. అది కాకపోతే ఇంకొక ప్యాటర్న్‌లో ట్రై చేస్తాం. లేకపోతే ఇంకొక వేలో చూద్దాం. అన్ని రకాలుగా ట్రై చేశారు. అసలు ఒరిజినల్‌గా ఏ వేలో ట్రై చేయాలో, ఏ వేలో ట్రై చేసి వెయిట్ చేయాలో అది చెయ్యకుండా, మీకు అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా ట్రై చేసేసారండి. అందుకే ఇక్కడ మీకేంటంటే, ఇది వర్కౌట్ అవుతదని అనిపించట్లేదు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి ఇంత ట్రై చేసాం. మనలా ఎవరు ట్రై చేయరు. అసలు మన ప్లేస్‌లో ఉంటే ఇంకొకళ్ళయ్యుంటే ఈ పాటికి అసలు ఎప్పుడో విడిచిపెట్టేసి ఉండేవారు. ఈ హెడ్‌ఏకే మాకొద్దురా బాబోయ్! అని అనుకోని ఫీల్ అయ్యి ఉండేవారు. సో, మనకు కాబట్టి పేషెన్స్ ఉంది కాబట్టి ఇలా చేసాం. ఇంకొకళ్ళైతే ఇలా చేస్తారా అని మీరు ఫీల్ అవుతున్నారు. మనమే చేస్తే వర్కౌట్ అవ్వట్లేదంటే, ఇక్కడ ఇంకెవ్వరు చేసినా ఇది వర్కౌట్ అవ్వదు. ఆర్ మనం అనుకున్నట్టుగా అవ్వదు. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మీరు బలంగా ఒకటి కోరుకుంటారు. సో, కోరుకున్న దాని కోసం మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు. సో, మీరు ఎలాగో కోరుకుంటున్నారు. ఇది వర్కౌట్ అవ్వాలి, లేకపోతే సిట్యుయేషన్ ఇలా ఉండాలని. సో, ప్రయత్నాలు కూడా అలానే చాలా చేశారు. చెప్తున్నాను కదా! కాకపోతే మీరు చేసిన ప్రయత్నాలేంటంటే, సరైనవి కాదండి. ఇక్కడ అన్ని ప్రయత్నాలు కూడా యాక్చువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మీరు అన్ని చేసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యారు. ఇంకిది అవ్వదు అని మీరు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా అలా అని చెప్పి మీరేం గివ్ అప్ చేసేయలేదు. ఎందుకంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఇంత చేసాం ఇంత అవ్వలేదు, లేకపోతే ఏంటి అసలు ఇలా అవుతుంది, ప్రతిసారి ఎందుకు మనకే జరుగుతుంది, మన ప్లేస్‌లో ఉంటే ఇంకొకళ్ళయ్యుంటే ఎప్పుడో ఇది విడిచిపెట్టేసేవారు. ఇలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా. కానీ ఇది విడిచిపెట్టాలని మీరు అనుకోవట్లేదు. అప్పుడే గివ్ అప్ చేయడానికి మీరు రెడీగా లేరండి. మీ ఎండ్ నుంచి ఇంకా మీరేం చేయగలరు? మీకెలాంటి ఛాన్సెస్ ఉన్నాయని ఆలోచిస్తున్నారు. సో, అవన్నీ ఆలోచించినప్పుడు ఏంటంటే, ఇమ్మీడియేట్‌గా మీకు స్ట్రైక్ అవ్వట్లేదండి. మీరు అందుకే ఏంటంటే, చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. చాలా ఇరిటేట్ అవుతున్నారు. ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇంకెలా ఆలోచించాలి? ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా ఎక్కడో కానీ ప్రయత్నాలు చేయాలనే ఉంది. ఇంకా ఎక్కడో కానీ అన్ని రకాలుగా మన వైపు నుంచి మనం
మార్చుకోవడానికి కానీ, ఇది వర్కౌట్ అవ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా సరే ఎందుకు ఇలా అవుతుంది? యూనివర్స్‌కి ఇది ఇవ్వడం అసలు ఇష్టం లేదా? లేకపోతే ఇది ఎప్పుడో ఏదో జన్మలో చేసుకున్న కర్మనా? లేకపోతే లైఫ్ ఇలానే ఉండాలని గాడ్ డిసైడ్ చేసారా? ఇలా మీకు రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయండి. అన్నీ నెగెటివ్ వేలోనే వస్తున్నాయి. ఏది పాజిటివ్ వేలో రావట్లేదు. మోస్ట్‌లీ మీరేంటంటే ఇది అవ్వాలి అని అనుకుంటున్నారు. ప్రయత్నాలు కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే మీకు నమ్మకం లేకపోవడం వల్ల, మీకు కోపం రావడం వల్ల, మీరు అప్‌సెట్ అవ్వడం వల్ల అంటే ఎమోషన్స్ ఉన్నాయి చూసారా? ఎమోషన్స్ అన్నీ కూడా నెగెటివ్ ఎమోషన్సేనండి. ఒక్కటి పాజిటివ్ ఎమోషన్ లేదు. అంటే నేను అర్థం చేసుకోగలను. మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? మీరెందుకు అలా రియాక్ట్ అవుతున్నారనేది. కానీ మీ ఎమోషన్సే కదా మీ నుంచి వెళ్ళే వైబ్రేషన్స్. యూనివర్స్ ఏంటంటే మనం మాట్లాడే మాటలను అర్థం చేసుకోలేదండి. యూనివర్స్‌కి అర్థమయ్యేది ఒకటే మన ఎమోషన్స్. మన నుంచి వైబ్రేషన్స్ వెళ్తుంటాయి. మనం సాడ్‌గా ఫీల్ అయితే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం హ్యాపీగా ఫీల్ అయితే ఇంకొక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో, ఇలా అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ఎమోషన్స్‌కి సో, మీరేంటి ఎప్పుడు మీ ఎమోషన్స్ ఎలాంటివి క్యారీ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకిది వర్కౌట్ అవ్వట్లేదో మీకు అర్థమవుతది. సో, బేసిక్‌గా మీరు అందుకే ఇక్కడ సెన్స్ చేస్తున్నారు నెగెటివ్‌గా. అంటే ఎందుకు అంటే, మీ ఎండ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నా అది వర్కౌట్ అవ్వట్లేదు కదా! అలా అని మీరు చెయ్యకూడదు, గివ్ అప్ చేసేయాలనుకోవట్లేదు. ఇంకేం చేయాలో తెలియట్లేదు. అన్నీ చేసేసారు. సో, అందుకే మీకేంటంటే, ఇలాంటి ఎమోషన్స్ అనేవి వస్తున్నాయండి. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి లేదు కానీ, ఆ ఎమోషన్స్ కూడా రాకూడదని చెప్తాను. ఇక్కడేంటంటే థింగ్స్ అనేవి వెంటనే మీ లైఫ్‌లో జరగవండి. మీరు చాలా కష్టపడాల్సుంటుంది. ఇంకా చాలా చేయాల్సుంటుంది. పర్టిక్యులర్‌గా ఇదేమైనా ఫినాన్సెస్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయితే డెఫినిట్‌గా మీ 100% ఇక్కడ పెట్టాల్సుంటుంది. ఇంకా వచ్చే రోజుల్లోనైతే మీరు ట్రాప్ అయిపోయినట్టు కూడా ఫీల్ అవుతారు. అంటే మీరు అనుకోవచ్చు ఇంత కష్టం మీద మరి ఇది కోరుకోవడం అయితే వేస్ట్ ఏమోనండి. మరి ఇలా చెప్తున్నారు మీరు. మాకలా చెప్తుంటేనే భయమేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము 100% పెట్టాం. ఇంకిక్కడ ఏం చేస్తాము? చేయాల్సిందంతా చేస్తున్నప్పుడు అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిందేంటంటే ఇంత చేస్తే కానీ ఇది మీ దగ్గరికి రాదు. ఇది కర్మ వల్లని కాదు కానీ ఇది మీకొక లైఫ్ లెసన్ అండి. ఆర్ పర్టిక్యులర్‌గా మీరిప్పుడు ఏదైతే ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారో నాకిది కావాలని, ఇది మీ లైఫ్ పర్పస్ అని కూడా అనుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పనా నేను మీకు? లైఫ్ పర్పస్ అనేది ఎప్పుడూ ఈజీగా ఉండదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం అంటే ఇది చేయడానికే పుట్టాం. ఆర్ మన లైఫ్‌లో ఇలా ఉండడానికే మనం పుట్టాం అని ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా అది ఎలా ఉంటుందంటే, అంత ఈజీగా జరగదండి. మన లైఫ్‌లోకి అదంత ఈజీగా రాదు. మనం చాలా కష్టపడాల్సుంటుంది. ఎంతో కష్టపడితే కానీ, మనం అనుకున్నది మనం సాధించలేం. ఆ పాత్ అనేది అలా ఉంటుందంతే. అదొక పనిష్మెంట్‌లా అనిపిస్తది ఇన్ రిటర్న్. లైఫ్ పర్పస్ కదండీ! మరి అది చేయడానికే పుట్టినప్పుడు అది ఈజీగా జరిగిపోవాలి కదా! అని మీరు అనుకోవచ్చు. అంత ఈజీగా జరగదండి. తిరిగి మీరేంటంటే ఏదో పాపం చేసినట్టు ఫీల్ అవుతారు. ఆర్ అసలు ఎందుకు ఇలాంటి జన్మొచ్చిందని ఫీల్ అవుతారు. ఎందుకు అంటే అది అంత కష్టంగా ఉంటుందండి. బట్ వన్స్ దానికి మీరు రీచ్ అయిన తర్వాత ఇంకేం ఉండదు. సో, మీ సిట్యుయేషన్ అదేలాగా నాకైతే అనిపిస్తుంది. ఇది కార్మిక్ కాదండి. మీ కర్మ వల్ల అయితే అసలే కాదు. కాకపోతే లైఫ్ పర్పస్ కదా! మరి మీరు దానికి ఫాలో అవ్వాలి అన్నప్పుడు ఆ పాత్ అనేది అంత ఈజీగా ఉండదు. మీకదే జరుగుతుంది. సో, ఈ పాయింట్‌లో మాత్రం అస్సలు గివ్ అప్ చేయొద్దు. ఈవెన్ రాదు అని మీ ఇంట్యూషన్ మీకు చెప్తున్నా, అది మీరు ట్రస్ట్ చేయండి. తప్పులేదు. ఎందుకంటే అదే నిజం. అందుకే మీరది సెన్స్ చేస్తున్నారు. అయితే అది పూర్తిగా జరగదని మీరు అనుకోవడానికి లేదు. ఓకే. ఇక్కడ ఇది జరగదు అంటే, వచ్చే సంవత్సరం జరగాలంటే ఇప్పటి నుంచి నేనేం చేయాలి? నేను ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బావుంటుంది? సో, ఇక్కడ నా వైపు నుంచి నేను అంటే ఇంకా ఏం తెలుసుకోవాలి? నాకు ఇంకా అంటే నాలెడ్జ్ అనేది సరిపోదేమో! నేను ఇంకా కొత్తగా ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందేమో! ఈ సిట్యుయేషన్ గురించి నాకు ఇంకా చాలా తెలియాలేమో! ఇలా మీరేంటంటే పాజిటివ్ మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకోవాలండి. అంతేకాని నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేసేసాను. సో, చేయాల్సిందంతా చేసేసాను కాబట్టి ఇది అవ్వలేదు కాబట్టి ఇంక అవ్వదు. సో, వేస్ట్ ఏమో ఇంకా సైలెంట్‌గా ఉండిపోవడం బెస్ట్ ఏమో అలాంటివి వద్దండి. ఎందుకంటే ఇది జరుగుతది. కాకపోతే మీరు అవును అని సెన్స్ చేస్తున్నా, కాదు అని సెన్స్ చేస్తున్నా, మీ ఎండ్ నుంచి మీరు కష్టపడాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి. పర్టిక్యులర్‌గా ఇది వర్కౌట్ అవ్వాలంటే, వేరే వ్యక్తులు ఎక్కువ కష్టపడి, మీరు తక్కువ కష్టపడి కొంతమందుంటారండి. వ్యక్తుల సజెషన్స్ తీసుకుంటారు. వ్యక్తులు హెల్ప్ అడుగుతారు. వాళ్ళు కష్టపడితే ఇది మీకు రాదు. మీరు కష్టపడితేనే వస్తుంది. అలా అని వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళని అడగొద్దు అని యూనివర్స్ ఏం చెప్పట్లేదు.
వాళ్ళ కష్టం వాళ్ళు పడినా వాళ్ళకి మించి మీరు కష్టం పడాలి ఇక్కడ. మీరు కూడా చాలా స్ట్రగుల్ తీసుకోవాలి. తీసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్తుంది. సో, మోస్ట్‌లీ కెరియర్ పాత్ కానీ, ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మాత్రం ఇది మీరు 100% అప్లై చేయాల్సుంటుంది. ఈవెన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా ఏంటంటే, వేరే వాళ్ళ సజెషన్స్ అడగడం, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం అదంతా ఓకే. కానీ మీ 100% మీరు కూడా కొన్ని చేంజెస్ చేసుకోవడానికి ప్రిపేర్డ్‌గా ఉండాలండి. అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. డెఫినిట్‌గా మీరు హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఈ లూప్‌ని బ్రేక్ చేస్తారు. ఇన్ని చేస్తే వర్కౌట్ అవ్వలేదు కానీ, సింపుల్‌గా ఇది చేసాం అయిపోయిందని మీకు లాస్ట్‌లో అనిపిస్తది. చాలా ఇబ్బంది పడ్డాం, చాలా కష్టపడ్డాం అని అనుకుంటారు. కానీ ఇది అవుతది అల్టిమేట్‌గా. అంటే మీరు ఎక్కడో కానీ ఇంకా కరెక్ట్ వర్క్ చెయ్యట్లేదని అర్థం అండి. ఆ కరెక్ట్ వర్క్ చేయడం కోసమే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇలా పుష్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ పాత్ అనేది ఒకటి అనుకోండి. సో, దాంట్లోకి మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. వెళ్తారు. కానీ ఆ పాత్ ఏంటో మీకు తెలియనప్పుడు మీరు వేరే పాత్ నుంచి వెళ్తే అక్కడికి రీచ్ అవుతారేంటి? అవ్వరు కదా! ఆ పాత్‌లో వెళ్తేనే రీచ్ అవుతారు డెస్టినేషన్‌కి. సో, మీరిక్కడ ఏం చేస్తున్నారంటే, ఆ పాత్‌లో వెళ్ళకుండా మిగతా పాత్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఆ పాత్ అయితే ఎందుకు మీకు కనిపించట్లేదు? సో, దానికి రీజన్ ఏంటి అంటే అది మీకు కనిపిస్తుంది. కానీ అదే పాత్ అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఆర్ అది మీరేంటంటే ఆప్షన్‌లో పెడుతున్నారు. లేకపోతే వద్దులే ఇదెందుకు ఆ పాత్‌లో వెళ్ళడం వేస్ట్. ఇన్ని పాత్స్ ట్రై చేసాం. సో, అది అవ్వాలని రూల్ ఏముంది? ఇవే అవ్వలేదంటే అది అసలవ్వదు. అలా అయినా ఆలోచిస్తూ ఉండొచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీకు అర్థం అవ్వాలని చెప్పి. మీ సిట్యుయేషన్‌కి ఎలా అయితే రెజోనేట్ అవుతుందో అలా మీరు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అందరికీ సేమ్ సిట్యుయేషన్ ఉండదు కదా! నేను అందుకే ఇలాంటి ఓవరాల్‌గా జనరల్ కేటగిరీలో గైడెన్స్ ఇస్తున్నాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీ కార్డ్స్‌లో 8 అనే నంబర్ మాత్రం చాలా సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుందండి. నాకేమనిపిస్తుందంటే మూవ్‌మెంట్ కూడా కనిపిస్తుంది. కాకపోతే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చాలా హార్డ్ వర్క్ చేయాల్సుంటుంది. అంటే మీకెలా అనిపించాలంటే లిటరల్‌గా చాలా దూరం వచ్చేసాం, చాలా కష్టపడ్డాం. దీనికోసం చాలా మంది దూరం అయిపోయారు. అంటే ఈ సిట్యుయేషన్‌లోని చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నాం అని మీరు ఫీల్ అవ్వాలి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇంకా మీరు చాలా చూడాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుందండి. వన్స్ మీరేంటంటే ఎప్పుడైతే అంత కష్టపడతారో మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవుతారు. 8 అనే నంబర్ ఎప్పుడైతే సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుందో ఒక ఇన్ఫినిటీ లూప్‌లో ప్రెజెంట్ ట్రావెల్ అవుతున్నారండి. అంటే ఎక్కడికి వెళ్తున్నా మళ్ళీ అక్కడికే వస్తున్నారు. అది మీకు కూడా తెలుస్తుంది. సో, ఎందుకు అలా జరుగుతుందంటే ఈ లూప్‌ని మీరు బ్రేక్ చేయలేకపోతున్నారు. ఈ లూప్‌ని బ్రేక్ చేయాలి అంటే మీరు కష్టపడడం ఒకటే సొల్యూషన్. ట్రాప్ అయిపోయారని ఫీల్ అవ్వద్దు. ట్రాప్ అయిపోయారు అని ఫీల్ అయితే మాత్రం కష్టమైపోతుందండి. సపోజ్ ఇప్పుడు క్లస్ట్రోఫోబియా ఉన్న వాళ్ళనే తీసుకోండి. ఒక క్లోజ్డ్ ప్లేస్‌లో వాళ్ళున్నప్పుడు, వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే, బ్రీత్ కూడా ప్రాపర్‌గా చేయలేకపోతుంటారు. భయపడిపోతుంటారు. అక్కడ ట్రాప్ అయిపోతారేమో, మరి రాలేరేమో బయటికి, ఇంక అంతేనేమో అనుకుంటారు. బట్ వాళ్ళేంటంటే, ఎప్పుడైతే ఐస్ క్లోజ్ చేసుకొని కామ్‌గా బ్రీత్ చేస్తారో, వాళ్ళ యాంగ్జైటీ అనేది తగ్గుతదండి. అక్కడి నుంచి వాళ్ళు బయటకి రాలేరని కాదు. ఆ మూమెంట్‌లో వాళ్ళు అలా అయిపోతుంటారు. మీ సిట్యుయేషన్‌లో గూడా నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ లూప్‌లో ట్రావెల్ అయ్యి మీరేంటంటే, బాగా ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, ఏం చేయాలో తెలియక లైఫ్‌లో స్టక్ అయిపోవడం కానీ జరిగిందండి. మీ మేనిఫెస్టేషన్ అయితే వర్కౌట్ అవుతుంది. కానీ ఎలా అయితే క్లస్ట్రోఫోబియా వల్ల ఏదైనా ఒక క్లోజ్డ్ ప్లేస్‌లో ట్రాప్ అయిపోతే, ఆర్ ఒక డార్క్ ప్లేస్‌లో ట్రాప్ అయిపోతే ఐస్‌ని క్లోజ్ చేసుకొని బ్రీతింగ్ చేస్తే ఎంతో కొంత కామ్ డౌన్ అవుతారో, సేమ్ మీరు కూడా అంతేనండి. ఇక్కడేంటంటే ఆవేశపడిపోయినా, తొందర పడిపోయినా, ఎక్కువ టెన్షన్ పడిపోయినా ఏం జరగదు. అక్కడే ఉంటారు. అలా అయినా అక్కడే ఉంటారు. అలా అవ్వకపోయినా అక్కడే ఉంటారు. బట్ టెన్షన్ పడకుండా ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్‌ని తీసుకొని ట్రావెల్ చేసినప్పుడు డెఫినిట్‌గా మీకు పాత్ అనేది కనిపిస్తదండి. అదే మీ పాత్ అని అట్‌లీస్ట్ మీరు తెలుసుకుంటారు. సో, అది అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంటు. ఒక్కసారైతే ఆలోచించండి. మీ కార్డ్స్‌లో నాకు అలాంటి ఒక ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. వన్స్ ఈ లూప్‌ని కానీ మీరు బ్రేక్ చేస్తే 8 అనే నంబర్ అబండెన్స్‌ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో, మీ లైఫ్‌లో ఆ అబండెన్స్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ ఇంట్యూషన్ మీకు గుడ్ చెప్తున్నా, బ్యాడ్ చెప్తున్నా
అది మీరు వినండి. ఎందుకంటే అది మీరు వింటేనే దాని ప్రకారం నెక్స్ట్ మీకు ఎలాంటి చేంజెస్ రావాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇంకా ఏం తెలుసుకొని అక్కడ అప్లై చేయాలి. తొందర ఏం లేదండి. ఇది కాకపోతే అది చేసేద్దాం, అది కాకపోతే ఇది చేసేద్దాం. అలా చేయడం వల్ల ఏది వర్కౌట్ అవ్వదు. ఒక దారే దీనికి ఉంటుంది. మీరు అన్ని దారులు వెతికినా ఆ దారిలో వెళ్తేనే మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతారు. బట్ మీరు ఏంటంటే ఈ దారిలో నుంచి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేరు. సో, అది మాత్రం చూసుకోండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.